హలో అండి. ఈరోజైతే మా అమ్మ చేతి రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలో మీకు కూడా చూపిస్తాను. చాలా ఈజీ పద్ధతిలో ఎవరైనా చేసే విధంగా పర్ఫెక్ట్ కొలతలతో అయితే ఈరోజు చూపిస్తాను. ఇక్కడైతే 1/2 కేజీ సూజీ రవ్వ తీసుకున్నాను. సూజీ రవ్వ అంటే రవ్వ లడ్డు నూకనే అండి. ఫస్ట్ అయితే గిన్నెలో ఇలాగ నెయ్యి అయితే వేసేసుకొని జీడిపప్పులు వేయించుకొని పక్కన పెట్టుకొని అదే నెయ్యిలో ఈ రవ్వ అయితే వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఇలాగ బాగా కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట. ఇలా నెయ్యిలో వేయించుకోవడం వల్ల రవ్వ బాగా మంచి స్మెల్ వస్తుంది. అలాగే రవ్వ లడ్డు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. 1/2 కేజీ రవ్వకి 1/2 కేజీ చక్కెర అయితే తీసుకున్నాను. షుగర్ ఎక్కువగా తినని వాళ్ళైతే కొంచెం తీసి పక్కన పెట్టుకోండి. ఇక్కడ కొంచెం అయితే తీసి పక్కన పెట్టేసి ఒక 1/2 గ్లాస్ అయితే వాటర్ అయితే వేసేసుకొని ఇలా స్టవ్ పైన పెట్టేసి పాకం అయితే చేసుకోవాలి. ఒక 5-6 నిమిషాలకి ఇలా పాకం అయితే రెడీ అవుతుంది. వాటర్లో వేసేసుకొని ఇలా పాకంని చెక్ చేసుకుంటే మనకి లేత ఉంట పాకం రావాలి. అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట. మరి ముదురు పాకం చేసుకున్నట్లయితే రవ్వ లడ్డు సరిగ్గా రాదు, గట్టిగా వస్తుందన్నమాట. ఇలాగైతే ఉంట పాకం చేసేసుకున్న తర్వాత దించేసుకొని నూకైతే ఇందులోకి అయితే వేసేసుకున్న తర్వాత దీంతో పాటే ముందుగా వేయించుకున్న జీడిపప్పులు కూడా వేసేసుకొని ఇలాగ రవ్వ అంతా పాకంకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిపేసిన తర్వాత ఇందులోనే ఒక గ్లాస్ వరకు అయితే పాలు వేసుకోవాలి. ముందుగానే పాలు కాచి చల్లార్చి పెట్టుకోవాలి. ఇలా పాలైతే ఇందులో కావాల్సినంత వేసుకోండి. ఎగ్జాక్ట్గా ఒక గ్లాస్ అనేం లేదు. కలిపేటప్పుడు అడ్జస్ట్ చేసుకొని అయితే వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా పాలైతే వేసేసుకొని బాగా కలిపేసిన తర్వాత ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకొని ఉంటలు అయితే చుట్టుకుంటే పర్ఫెక్ట్గా రవ్వ లడ్డు అయితే మనకు రెడీ అయిపోతుంది. 1/2 అవర్కి ఇలాగ నూక కూడా బాగా నానిపోతుంది. ఇక్కడ చూడండి, కొంచెం రవ్వ లడ్డు నూక కూడా గట్టిపడింది. ఇలాగైతే రవ్వ లడ్డు అయితే ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే ఎగ్జాక్ట్ కొలతలతో ఈ వీడియో అయితే చేసి చూపించాను. మీరు కూడా ట్రై చేయండి. మేమైతే దీన్ని సజ్జ లడ్డు అని కూడా అంటాము. మీరేమంటారో కామెంట్ చేయండి. వీడియో నచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.